పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం మహాపీఠాధిపతి బాలయోగీశ్వర్ భగవాను గారి మరి యొక్క మహత్యము ఆయన లీల చెబుతున్నాను. అది ఏమిటంటే, ఇది అక్కడ పొలాల్లో నీళ్లు లేక రైతులందరూ పంటలు పండక ఆకలి బాధతో వారు కన్నీరు కారుస్తూ స్వామివారిని శరణాగతి వేడారు. అప్పుడు స్వామివారు నారాయణ స్వామి వారిని పిలిచారు. భక్తులందరూనేమో సోఫాల్లో కూర్చొని ఉన్నారు. నారాయణ స్వామి వారి మటుకు దూరంగా గురువుగారిని చూసుకుంటూ అక్కడ తలుపు దగ్గర నుంచొని ఉన్నారు. అప్పుడు గురువుగారు రామాంజనేయ ఇదరావో అని పిలిచారు. అక్కడ పిలవగానే అందరూ గురువుగారి వద్ద ఉన్న రామాంజనేయ స్వామి వారు వచ్చి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో భక్తి ప్రపత్తులతో ఆయన దగ్గర ఉన్నారు. అప్పుడు గురువుగారు ఆయన్ని పిలవగానే అక్కడున్న భక్తులందరూ ఆ సోఫాలలో కూర్చున్న వాళ్ళందరూ కింద కూర్చున్నారు అన్నమాట. కూర్చున్నారు. ఆయన్ని చూడగానే పిలిచారు. ఈయన దగ్గరికి వెళ్ళగానే గురుదేవా అంటూ సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత గురువును చూసుకుంటూ గుమ్మం దగ్గర కూర్చున్నారు. ఈ సన్నివేశం చూసిన అక్కడి భక్తులు ఒక్కసారిగా సోఫాలో నుంచి లేచి కింద కూర్చున్నారు. అరే ఊపర్ బైఠోనా, నీచే క్యోం బైఠే అని అన్నారు. అప్పుడు చూడండి, భక్తులు భగవాన్ బాలయోగి గారితో ఇలా అన్నారు. బాలమహారాజు రామాంజనేయ నారాయణ నీచే బైఠోతో అచ్చా నహి రైతానా అని అంటూ ఒక్కసారిగా అందరూ మౌన స్థితిలో ఉన్నారు. అప్పుడు భగవాన్ బాలయోగి గారు నవ్వుతూ శ్రీపాదవల్లులాగా ఆ చిన్న చిరునవ్వుతో రామాంజనేయ ఈశ్వర గారు తో అంటారన్నమాట. వీళ్ళు చేలల్లో బోర్లు వేయించారు, ఒక్క చుక్క నీరు కూడా పడలేదు, అప్పులు పాలైపోయారు. నారాయణ ఈశ్వరు ఆప్ జాకర్ ఉస్కా కేతో మే చలో అని అన్నారు. నీకు ఎక్కడ ఆగాలనిపిస్తే ఆగి అక్కడ బోరు వేయమని అక్కడ ఉన్న భక్తులకి చెప్పమని గురువుగారు రామాంజనేయ స్వామికి చెప్పారు. చెబితే రామాంజనేయ స్వామి వారు ఎంతో వినయంతో, గురుదేవా నాకైతే ఏమీ తెలియదు, నేను ఏమి చేసేది అని ఆయన ఎంతో ఆయన భక్తితో అన్నారు. అయితే ఏమీ తెలియదు కదా గురుదేవా నాకు అని ఎంతో భక్తితో అన్నారు అని తల వంచుకున్నారన్నమాట. అప్పుడు శ్రీపాదవల్లభులైన భగవాన్ ఈశ్వర మహాదేవు గారు, నీ సంకల్పం సత్యం, నీరు పడుతుంది, నీవు తప్పకుండా ఓ నమ శివాయ అంటూ నడుచుకుంటూ వెళ్ళు అని ఆయన చెప్తారు. అప్పుడు ఆయన గురువుగారి ఆజ్ఞతో ఓ నమ శివాయ అనే సంకల్పంతో ఆ భక్తుడు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మండు టెండలో ఆ చేలో నడవసాగారు. అలా నడవగా కొంతసేపటికి ఆయనకి శ్రమ అనిపించి ఒకచోట నిలబడ్డారు. నిలబడగానే ఆ భక్తులు అక్కడ తవ్వి చూడమని గురువుగారు చెప్పారు. చెప్పగానే అక్కడ తవ్వగానే బోరు పడింది. అసలు అది బీరు ఆ చేలు అసలు పండవు, అక్కడ బీట వేసిన చేలు అన్నమాట. ఆ ఎండలో ఒక ప్రదేశంలో అలసిపోయి నారాయణ స్వామి గారు ఆగిపోయారు. ఎక్కడైతే ఆగారో అక్కడ బోరు వేయమని ఆ చేను భక్తునికి గురువుగారు తెలియజేశారు. పరశు శిఖర్ ఈశ్వర మహాదేవుని దగ్గరకు నారాయణ స్వామి వచ్చేలోపే ఇంతలోకి బ్రహ్మాండంగా నీరు పడింది అని
రామాంజనేయ స్వామి వారికి ఆ భక్తుడు వచ్చి గురువు గారికి చెప్పారు. అప్పుడు రామాంజనేయ స్వామి వారు ఎంతో ఆనందంగా భక్తి పారవశ్యంతో మోకాళ్ళపై కూర్చొని, గురుదేవా, ఈ లీల సబ్ తారా హై అని నమస్కారం చేశారు. ఆ చేనులలో నడవటం సంకల్పంతో, నమశివాయ అన్న సంకల్పంతో గురువు గారిని తలుచుకుంటూ నడవటం ప్రారంభించారు. ఆ మండుటెండలో ఆ చేలో నడిచిపోయి ఆయన కొంచెం అలసట అనిపించి ఒక ప్రదేశంలో ఆగిపోయారు. ఎక్కడైతే ఆయన నారాయణేశ్వర గారు ఆగారో అక్కడ వాళ్ళకి చెప్పారు, మీరు ఇక్కడ బోరు వేసుకోండి, నీళ్లు పడతాయి అని చెప్పి ఆయన గురువు గారి దగ్గరికి బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చిన కొంతసేపటికి గురువు గారికి అక్కడి నుంచి ఆ భక్తుడి దగ్గర నుంచి చేలో నీళ్లు పడ్డాయి మహాదేవ్ అని చెప్పేసి ఒక ఫోన్ వచ్చింది. దానికి అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. చూసారా మరి. అప్పుడు గురువు గారి కాళ్ళ మీద రామాంజనేయేశ్వర గారు మోకాళ్ళపై కూర్చొని, భగవాన్, ఈ లీల, ఈ మహత్యం నిజంగా మీరు భగవంత్ స్వరూపమే కదా, ఆ గురుదత్తుని స్వరూపమే కదా అని చెప్పి ఆయన అది నేత్రాలకి అమృతధారలు కురుస్తున్నట్టుగా ఆయన తన్మయమైపోయారు గురువు గారి మహత్యానికి. గురువు గారి చుట్టూ మోకాళ్ళపై కూర్చున్న తర్వాత ఈ లీల సబ్ తేరా హై అని నమస్కారం చేశారు. నీళ్లు లేక బీళ్ళ భూములయ్యి పాడైపోయినాయి. వీరందరికీ నీరు కావాలి. వారి చేతిలో గుర్తుగా నీళ్ళ బాటిల్స్ పెట్టి గురువు గారికి గుర్తు చేస్తున్నట్లుగా వారి భక్తి ప్రపత్తులతో అక్కడ కొన్ని బాటిల్స్ పెట్టి ఆ భక్తులు వెళ్ళారు. ఇప్పటికీ దాదాపు రెక్కలేనన్ని బోర్లు తన దివ్య దృష్టితో వేయించిన భగవాన్ బాలయోగీశ్వర గారు దానికి ఈయన మహత్యంతో రామచంద్రమూర్తి కాలు పెట్టిన చోటలాగా నారాయణేశ్వర గారు కాలు పెట్టిన చోటల్లా నీళ్లు పడ్డాయి. ఇది సత్యం. భక్తులు ఉన్నారు కదా, ఇదంతా వాళ్ళు చూశారు. ఆ ఊరికి వెళ్ళి తెలియని వాళ్ళు విచారిస్తే మీకు చక్కగా తెలుస్తుంది ఈ అద్భుతమైన మన బాలయోగి భగవాన్ ఈశ్వర్ గారి దేవి గారి సంగతి అన్నమాట. భగవాన్ బాలయోగీశ్వర వారి సంకల్ప బలంతోనూ నారాయణేశ్వర గారి గురుభక్తితోనూ ఈ అందరికీను నీళ్లు పడి రైతులందరికీ చక్కగా పంటలు పండి నిత్య కళ్యాణం పచ్చదోరంగా ఇల్లు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. చూసారా మన గురువుగారి అద్భుతమైన లీలలు. అంటే ఇదే గురువుని మనం ఏమని ప్రశంసించుకుందాము చెప్పండి. గురువే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ఊరికే అనలేదు. గురుమహత్యం గురించి అంటే మన విష్ణుమూర్తి పాదాల నుంచి వచ్చిన గంగ సృష్టించిన విష్ణువే మన గురువు అనుకుందామా, లేదా ఈశ్వరుని తలపైన ఉన్న గంగే కిందకి వచ్చి కరుణించింది మరి మన భగవాన్ గారు ఈశ్వర స్వరూపమా, బ్రహ్మ విష్ణు స్వరూపంతో ఈయన మనకి ప్రత్యక్ష దైవంగా నడయాడే మహానుభావులు మన ఎదురుకుండా ఉన్నారు కదా. మనం ఎంత భక్తి ప్రపత్తంతో ఆయన్ని సేవించుకొని మన మనసులోని భావాలు, మన ఆరోగ్యము, మన సాంసారిక జీవితాలలో ఉన్న బాధలు ఇవన్నీ ఆయన వల్ల పోగొట్టుకుంటూ మనం ఎంతో ఆనందంగా ఉందాము. మన గురువుకి ఎన్ని లీలలు ఉన్నాయో ఇంకా ఎన్నో నేను చెప్తాను. కానీ ఇదే నా మొదటి ఎపిసోడ్ అన్నమాట. భక్తులందరూ మీరు ఆలకించగలరు. భగవాన్ గారికి
నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలయోగీశ్వర్ భగవాన్ గారికి నా హృదయపూర్వకమైన భక్తితో నమస్కారములు. జై పరశివ శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి గారికి నా కృతజ్ఞతలు. మీ తాడేపల్లి విజయ భ్రమరాంబ. ఆయన లీల ఇది నెంబర్ 1. ఇంకా మీకు నేను సమయం తీసుకొని మన గురువుగారి లీలలు చెబుతూనే ఉంటాను. మీరు విని ఆనందిస్తూ అమృతమైనటువంటి మన గురువుగారి లీలలతో మనం అమృత హృదయమై ఉందామా? మరి పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం మహాపీఠాధిపతి భక్తులు అందరికీ భక్తిపూర్వకంగా మీరందరూ భక్తితో గురువుగారిని సేవించుకుందామా? మన పరశు శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి బాలయోగీశ్వర్ భగవాని భక్తులు శిష్యులు అదే అందరూ సభ్యులందరూ ఆ పీఠంలోని సభ్యులందరికీ నేను పేరు పేరుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు తోచినది నేను చెబుతున్నాను. మన్నించండి, తప్పులుంటే అన్యథా భావించకండి. ఇది గురు మహారాజు ఆజ్ఞతో ఆయన చెప్పారు అన్న భావంతోనే చెప్పాను, కానీ ఇది నేను చెప్పుతున్న మాటలు కావు. ఆయన నా చేత చెప్పిస్తున్నారు. అందుకని మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదములు. భగవాన్ బాలయోగీశ్వర్ మహాదేవ్ గారి ప్రథమ శిష్యులైన శ్రీ రామాంజనేయ నారాయణ స్వామి వారి ఆయన నాకు అన్ని ఈ మన పరశు శిఖర క్షేత్రం స్వామివారి లీలలన్నీ చెబితే నేను పేపర్ మీద రాసుకొని మన నారాయణ ఆంజనేయ స్వామివారి వలన ఇవన్నీ నేను చెప్పగలుగుతున్నాను. భక్తులందరూ గ్రహించగలరు.